మెట్పల్లిలో ఇద్దరు నకిలీ విలేకరులను అరెస్ట్ చేశారు పోలీసులు. మెట్పల్లి పట్టణానికి చెందిన కొండవేణి శేఖర్, రామగిరి కార్తిక్ అనే కేటుగాళ్లు పట్టణంలో నకిలీ విలేకరులుగా చలామణి అవుతూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. మెట్పల్లిలో ఆర్సీఎం కిరాణా దుకాణం నడుపుతున్న చౌడాలపు వెంకటరమణ తన కారులో ఇంటికి కిరాణా సామాన్లు తీసుకువెళ్తుండగా వెనక నుండి కారులో వచ్చిన ఓ వ్యక్తి వేంపేట్ శివార్లోని వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ వద్ద తన కారును ఆపి, నీవు నకిలీ సామాన్లు తీసుకువెళ్తున్నావని, నేను కొండవేణి శేఖర్ K24 యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్నని బెదిరించి మరొక రిపోర్టర్ రామగిరి కార్తిక్ 95 న్యూస్ యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్ని పిలిపించుకున్నాడు. వెంకటరమణ నుండి 10,000 రూపాయలు వారు డిమాండ్ చేశారు. బలవంతంగా వెంకటరమణ ఫోన్ లాక్కొని ఫోన్పే ద్వారా కొండవేణి శేఖర్ తన అకౌంట్కి 4,000 రూపాయలు పంపించుకున్నాడు. ఎవరికైనా చెబితే చంపుతామంటూ వదిలేసి వెళ్లిపోయారు. బాధితుడు మెట్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఫిర్యాదు అందుకున్న సిఐ నిరంజన్ రెడ్డి కేటుగాళ్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. సిఐ నిరంజన్ రెడ్డితో పాటు ఏఎస్ఐ సత్తయ్య, పోలీసు సిబ్బంది ఉన్నారు. ఈ సందర్భంగా సిఐ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ మెట్పల్లి పట్టణంలో ఎవరైనా ఇలాంటి ఆగడాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 95 న్యూస్ ఛానల్ విలేకరులమంటూ ఎవరైనా నకిలీ విలేకరులు అక్రమ వసూళ్లకు పాల్పడితే వెంటనే ఛానల్ యాజమాన్యానికి, పోలీసులకు సమాచారం అందించ